హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. అలాగే నిన్నటి రోజున ఎవరెవరికి జీతాలు, పెన్షన్లు జమ అయ్యాయి, అలాగే ఈరోజు వీరి అకౌంట్‌లో జమ. సో, ఎవరి అకౌంట్‌లో జమ అవుతాయనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారండి. సో, కొంతమంది మిత్రులైతే వారికి ఎవరెవరికి జమ అయ్యాయి, అలాగే ఎవరెవరికి జమ కాలేదో వారి వారి మాటల్లోనే అయితే ఇప్పుడు చూద్దాము. ఒక మిత్రులు ఇలా చెప్తున్నారు. కాకినాడ మరియు అమలాపురం జిల్లాల వరకు పెన్షన్‌లయితే జమ అయినవి అని. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ప్రారంభమైనవి. నెల్లూరు జిల్లా వరకు బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయినవి. ఆర్డర్ ప్రకారం మరికొన్ని గంటల్లో వీరికి పెన్షన్‌లు జమ అవుతాయి. రాయలసీమ జిల్లాలకు అంటే మనకు రాయలసీమ జిల్లా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వీటికి బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయ్యాయి. అనంతపురం జిల్లాకు కూడా పూర్తయింది. వీరికి కూడా పెన్షన్స్ జమ అవుతున్నాయి. మిగిలిన జిల్లాలకు ఇంకా బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ ప్రారంభం కాలేదు. అనంతపురం సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ అని మన మిత్రులు తెలియజేశారు. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. వైజాగ్ సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి. ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి. 29వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డీఏ ఇచ్చారా అన్నది చెప్పండి అని మన మిత్రులు అడుగుతున్నారు. సో, ఇవ్వలేదండి. మన నాయకులు ఇంకా గట్టిగా అడగటం లేదు. ఇక వైజాగ్ ఎస్టీఓ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ టిల్ నౌ అని మన మిత్రులు కామెంట్ చేశారు. మరి కాసేపట్లో జమ అవుతాయండి. విజయనగరము, ఆహ్, కర్నూలు ఎస్టీఓ పరిధిలో కూడా ఇంకా జమ కావాల్సి ఉంది. కాకినాడ ఎస్టీఓ పరిధిలో జమ కావాల్సి ఉంది. తెనాలి ఎస్టీఓ పరిధిలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో జమ కాలేదు. గుంటూరు ఎస్టీఓ పరిధిలో జమ అవుతున్నవి చెక్ చేయండి. మన మిత్రుడు నాకు సాలరీ ఇప్పుడే క్రెడిట్ అయిందంటున్నారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రాజంపేట ఎస్టీఓ కడప జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి జమ అయిందండి. సో, పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని వచ్చింది. అలాగే పులివెందుల ఫ్యామిలీ పెన్షనర్ ఇప్పుడే ఫ్యామిలీ పెన్షన్స్ అయితే పులివెందులలో క్రెడిట్ అయిందని మన మిత్రులు తెలియజేశారు ఎస్‌బీఐ అకౌంట్‌లో. ఇక చీరాల సబ్ ట్రెజరీలో పెన్షన్స్ జమ అయినవి. చిత్తూరులో అప్ టు నౌ నాట్ క్రెడిటెడ్. సో, చిత్తూరులో ఇంకా పూర్తి స్థాయిలో జమ కాలేదు. ఇక నెల్లూరు అర్బన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి పెన్షన్స్ జమ అవుతున్నవి చెక్ చేయండి. కావలి ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ అండి. సో, చెక్ చేయండి ఫ్రెండ్స్. కళ్యాణ్ దుర్గం ఎస్టీఓ పరిధి అనంతపురం డిస్ట్రిక్ట్‌లో పెన్షన్స్ జమ అవుతున్నాయి. చెక్ చేయండి. గూడూరు పెన్షన్స్ జమ అవుతున్నాయి. ఏలూరు డిస్ట్రిక్ట్ చింతలపూడి ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్స్ జమ అవుతున్నాయి. చెక్ చేయండి. అనంతపురం సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్. దర్శి ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ నౌ క్రెడిటెడ్. అలాగే తాడేపల్లిగూడెం ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి. ఒంగోలు క్రెడిటెడ్ అండి. సర్వీస్ పెన్షన్ ఎస్టీఓ నర్సరావుపేట క్రెడిటెడ్. చెక్ చేయండి ఎస్టీఓ పరిధిలోని వారు. ఇక కాకినాడ సర్వీస్ పెన్షన్స్ జస్ట్ నౌ క్రెడిటెడ్ అని మన మిత్రులు తెలియజేశారు. సో, ఈ పరిధిలలో ఉన్నవారు చెక్ చేసుకోగలరు. జమ అవుతున్నాయి. ఆల్రెడీ చాలా వరకు జమ అయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి డిసెంబర్ నెల జీతాల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపుగా 60% మంది ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ అయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మెజారిటీ శాతం జీతాలు ఇప్పటికే క్రెడిట్ కావడం గమనార్హం. మిగిలిన ఇతర శాఖల ఉద్యోగులకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం లోపు జీతాలు వారి ఖాతాల్లో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది. ఇక పెన్షనర్ల విషయానికే వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ట్రెజరీ పరిధిలలోని పెన్షన్ బిల్లులు నిన్న సాయంత్రం వరకు ఆర్‌బీఐ ఈకుబేర్ ప్లాట్‌ఫామ్‌లో నిక్షిప్తమై ఉన్నాయి. అయితే నిన్నటి రాత్రి నుంచి ఈ ప్రక్రియ అనేది గణనీయమైన కదలికొచ్చింది. ఫ్రెండ్స్, నిన్న మనకు నైట్ 9 గంటల తర్వాత నుంచి చాలామందికి జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యాయన్నమాట.
సో, ఇంకా కొంతమందికి ఆర్‌బీఐ ఈక్వెర్ స్టేజ్‌లోనే ఉన్న బిల్లులు ఈరోజు ఉదయం నుంచి బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అవ్వడము, ఉదయం 9 గంటల తర్వాత నుంచి కూడా జీతాలు, పెన్షన్‌లు ముమ్మరంగా జమవుతున్నాయి. సో, కొన్ని సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేసుకొని అనేక బిల్లులు బ్యాచ్ నంబర్స్ కూడా కేటాయించబడ్డాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి 9 గంటల సమయం నుంచి కొంతమందికి పెన్షనర్ల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ కావడం ప్రారంభమైంది. సాధారణంగా ప్రతి నెలలో పెన్షన్ల చెల్లింపు అనేది ఒక నిర్దిష్టమైన ట్రెజరీ కోడ్ క్రమానుగతం పద్ధతిలో జరుగుతుంది. ఇందులో భాగంగా ఏపీ క్యాపిటల్ రీజియన్ నుండి శ్రీకాకుళం వరకు ఉన్న జిల్లాల పెన్షనర్లకు నిన్న రాత్రి నుంచే నగదు అందుతోంది. ముఖ్యంగా అమరావతి రీజియన్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పాడేరు, వైజాగ్ మరియు అనకాపల్లి వంటి ప్రాంతాల్లోని పెన్షనర్లు ఇప్పటికే లబ్ధి పొందారు. ప్రస్తుత స్థితిని పరిశీలిస్తే కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ ఈస్ట్, గుంటూరు మరియు బాపట్ల ట్రెజరీలలోని పరిధిలోని బిల్లులన్నిటి కూడా బ్యాచ్ నంబర్స్ కేటాయించబడ్డాయి. అంటే వీరికి నిధులు విడుదల కావడానికి అన్ని అనుమతులు లభించాయి. మరి కొద్దిసేపట్లోనే వీరి ఫోన్‌కి నగదు జమ అయినట్టుగా కూడా మెసేజ్‌లు రావచ్చు. అవకాశం అయితే ఉంది. అయితే ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలకు సంబంధించి పెన్షన్‌లు ఇప్పుడే ఆహ్, ఎప్పుడూ చివరిగానే జమ అవుతుంటాయి. కొద్దిగా ఆలస్యంగా. కాకపోతే ఈరోజు మొత్తం అందరికీ కూడా పూర్తి స్థాయిలో జమ అవుతాయనైతే ఆశించవచ్చు. ఎందుకంటే నిన్నటి రోజునే మనకు చాలా వరకు జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యాయి. సో, ఈరోజు ఆ పూర్తి శాతం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో, మరి ఈ క్రమంలోనే నర్సరావుపేట, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి, కడప, రాయచోటి, చిత్తూరు మరియు తిరుపతి ట్రెజరీ పరిధిలో ఉన్న పెన్షన్ బిల్లులు ఇంకా ఆర్‌బీఐ ఈకుబేర్‌లోనే ఉన్నాయి. వీటిపై ప్రక్రియ కొనసాగుతోంది. బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడిన ట్రెజరీలతో పాటు ఇంకా ఈకుబేర్‌లో ఉన్న మిగిలిన పెన్షన్ బిల్లులు కూడా ఈరోజు ఉదయం 9 గంటల తర్వాత నుంచి వేగంగా ప్రాసెస్ చేయబడి మధ్యాహ్నంలోపు అందరి ఖాతాల్లోనూ పెన్షన్ నగదనేది ఖచ్చితంగా జమ అవుతుందని ఆశించవచ్చు. ఈ వేతనాలు మరియు పెన్షన్ల విడుదల వల్ల అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషమైతే నెలకొంది అని చెప్పాలి. సో, మరి ఈసారి నూతన సంవత్సరం పురస్కరించుకొని జీతాలు, పెన్షన్‌లు ఒకటో తేదీ నుంచే జమ కావడం మొదలైంది. సో, మాక్సిమం ఈ రోజుకి అందరికీ కూడా జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.